హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టపడే స్నాక్ ఐటెం స్వీట్ కార్న్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 బౌల్ స్వీట్ కార్న్ పక్కన పెట్టుకోవాలి. 250 గ్రామ్స్ శనగపిండి, 2 పొడవుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, 2 చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఒక బౌల్లో స్వీట్ కార్న్ వేసుకుని చాప్డ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, కరివేపాకు అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న దాన్ని వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఆ మిశ్రమాన్ని కలపాలి. ఒకసారిగా వాటర్ వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. బాగా వాటర్ ఎక్కువైపోయినా బాగుండదు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆ మిశ్రమాన్ని కలపాలి. ఒక చిన్న బాండీ తీసుకుని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆల్రెడీ మిక్స్ చేసిన మిశ్రమాన్ని చిన్న చిన్నగా వేసుకోవాలి ఆయిల్లో. చిన్నగా వేసుకుంటే మనకి పకోడీ అనేది లోపల బాగా ఉడికిద్ది. పెద్దగా వేసుకుంటే మళ్ళీ లోపల ఉడికిందా లేదా అని డౌట్గా ఉంటారు. సో బెటర్ చిన్నగా వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది. అలా పక్కన కదుపుకుంటూ ఉండాలి. 2 వైపులా మనకి ఫ్రై అన్నది అవ్వాలి. సైడ్ నుంచి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
అలా పక్కన కదుపుకుంటూ ఉండాలి. రెండు వైపులా మనకి ఫ్రై అన్నది అవ్వాలి. సైడ్ నుంచి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ రాకుండా పక్కకు తీసేసుకోవాలి బౌల్లోకి. నోరూరించే యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ పకోడా రెడీ. Please like, comment and share. For more videos, subscribe our channel and click on bell icon. Thank you.